హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. లాస్ట్ సాటర్డే టైం అయితే 5:20 అయ్యింది. మనకైతే కరాటీ బెల్ట్ గ్రేడింగ్ ఉందనమాట. అందుకోసమని తొందరగా తీసుకెళ్ళాలి. 6:20 కల్లా అక్కడ ఉండాలన్నమాట. 6:30కి అలా స్టార్ట్ అవుద్ది. ఇంకా మనం ఇక్కడ లాస్ట్ టైం తనకు వచ్చిన బెల్ట్ అయితే తీసుకుంటుంది. ఇక్కడైతే రెడీ అయిపోయింది. కొంచెం భయంగా ఉంది, ఏమన్నా మర్చిపోతానేమో అని చెప్తుంది. అంటే తను స్కూల్కి అంటే వెళ్ళటం స్టార్ట్ చేసి 2 వీక్స్ కూడా అవ్వట్లేదు కదా. ఇంకా అప్పుడే ఎగ్జామ్ అనేసరికి కొంచెం భయం వేస్తుంది అనింది. కానీ నాకు కూడా భయం వేసింది. ఏంటంటే నాకు ఏదన్నా భయం వేసినా నేనే భయపడతాను, పిల్లలు ఏదన్నా భయపడుతుందన్నా కానీ ఏదో కొంచెం నాకు కూడా భయంగా అనిపించిద్ది. ఎలా మేనేజ్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకా అభిని అయితే ఇంట్లోనే వదిలేసి వెళ్తున్నాను. ఫస్ట్ టైం అనమాట అభిని ఒక 2 అవర్స్ సేపు ఇంట్లో పెట్టేసి తాళం వేసేసి వెళ్ళటం. అంటే భయపడతాడేమో అని భయం అనమాట. అంటే ధైర్యంగా పెంచాలి కానీ నాకు ఇంతవరకు నేను ఎప్పుడు వదిలేయలేదనమాట ఒంటరిగా అలాగా. అందుకని కొంచెం అక్కడికి వెళ్ళాను కానీ ఇంకా ఏం చేస్తున్నాడో లెగిచాడేమో అని నేను ఆలోచిస్తూ ఉన్నానన్నమాట వెళ్ళినా కానీ. మేము బయలుదేరేసరికి అయితే 6:20 అయింది. కొంచెం అక్కడ ప్రాక్టీస్ అది చేపిస్తారు కాబట్టి కొంచెం ముందు వెళ్ళాలన్నమాట. నేను ఇంకా పబ్లిక్లో కొంచెం కెమెరా వాడటం నేర్చుకోలేదన్నమాట. అంటే వేరే అటు చాలామంది ఉన్నారని చెప్పేసి ఫోన్ అలా కిందకి పెట్టేసి తీస్తున్నాను వీడియో. ఇక్కడైతే నేను కొంచెమే తీశాను కానీ వీడియో ముందు చాలా అయితే వామప్ అలా చేశారనమాట. పుషప్స్ చేశారు ఒక 100, గుంజిళ్ళు అంటారు కదా, నాకు ఇంగ్లీష్లో ఏమంటారు తెలీదు, ఒక 100 చేశారు. చాలా చేశారు పాపం చిన్నపిల్లలైనా కానీ చాలా అలుపు వచ్చేసిందంట. కానీ గ్రేట్, అందరు పిల్లలు చాలా మంచిగా చేశారు. ఇంక ఇక్కడైతే అయిపోయిందనమాట. బెల్ట్ అయితే ఇస్తారు. మనకైతే బ్రౌన్ బెల్ట్ వచ్చింది. నాకు అనిపించింది నిజంగా ఆ పిల్లల ప్లేస్లో నేనుంటే ఇంకా అంతే సంగతి, అడ్డం పడిపోయిండేవాళ్ళు నిజంగా. అంత చిన్న పిల్లలైనా కానీ అంత చేశారు. మను కూడా అసలు అన్నీ మంచిగా చేసిందనమాట, మర్చిపోకుండా. అంటే తన ముందు కొంచెం వేరే పిల్లలు చేశారు కదా, వాటిలో తను ఏమేమి మర్చిపోయిందో అక్కడక్కడ కొంచెమే అనమాట తను మర్చిపోయింది. అక్కడక్కడ ఎక్కడైతే తను గుర్తుపెట్టుకోవాలో వేరే వాళ్ళని చూసి గుర్తుపెట్టుకుందంట. మంచిగా అయితే చేసింది. ఇంకా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా అభికి అయితే హెయిర్ కట్ చేయించడానికి అయితే తీసుకెళ్ళాలి. ఇంతవరకు నేను హెయిర్ కట్ చేయించడానికి ఎప్పుడు తీసుకెళ్ళలేదు, రఘు తీసుకెళ్తారనమాట. అసలు ఏంటో అర్థం కాలేదు ఎక్కడికి తీసుకెళ్ళాలని. నాకు షాపులు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు హెయిర్ కట్ చేయించడానికి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను, అక్కడ ఉందేమో అని. ఇంకా వెళ్ళాను కానీ అక్కడ కూడా ఒక చిన్న షాప్ ఉంది కానీ మేము వెళ్ళేసరికి ఆయన టైం పట్టిద్ది అన్నారు. ఇంకా ఎంతసేపటి నుంచి ఉంటాంలే అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మా అక్క నేను అయితే ఏదేదో చేసి కొంచెం కంట్లో పడకుండా ఉంటే చాలే, ఈసారి రఘు వచ్చినప్పుడు చేపిస్తారని చెప్పేసి ఇంకా ముందు సైడ్ వరకు కొంచెం కట్ చేసిందనమాట. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. తర్వాత క్లిప్లో కనిపిస్తుంది అవి హెయిర్ కట్. ఇంకా 2 వీక్సే కదా అవుతుంది. మనం అయితే బాగానే చదువుకుంటుంది అనమాట. చాలా కష్టపడి అన్నీ నేర్చుకుంటుంది 2 వీక్స్ అయినా కానీ. నాకు అనిపించింది అప్పుడు నిజంగా నాకైతే చిన్నప్పుడు ఇన్ని తెలివితేటలు లేవు. అసలైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే ఎప్పుడు గుర్తుంటుంది నాకు. అయితే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది, తను 2 వీక్స్ అయినా కానీ ఎంత నేర్చుకుందా అప్పుడే అని చెప్పేసి. అభి అంత ఏజ్ ఉన్నప్పుడు నేను ఒకసారి ఊర్లో మా స్కూల్లో ఎగ్జామ్ జరుగుతుందని చెప్పారనమాట వేరే వాళ్ళు. అందరూ ఎగ్జామ్ రాయాలంట, ఒక పేపర్ ఇస్తారంట, దాంట్లో ఆన్సర్లు రాయాలని అందరినీ పిలుచుకొని వెళ్తున్నారనమాట. నేను వెళ్ళకూడదు అనుకున్నాను కానీ వాళ్ళు కాదు అందరు రాయాల్సిందేనంట, లేదంటే తర్వాత కొడతారంట అనేసరికి భయం వేసి వెళ్ళానమాట ఎగ్జామ్ రాయటానికి. ఏంటంటే చిన్నప్పుడు అసలు నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వను అనమాట. ఎలా అంటే డంబ్ అంటారు కదా, సేమ్ నా బ్రెయిన్ అలాగే వర్క్ అవుద్ది. అసలు ఏ పని చేయదనమాట నా బ్రెయిన్. 8th క్లాస్ వరకు వచ్చే వరకు నేను అలాగే ఉన్నాను. ఎగ్జామ్ అని చెప్పారు కదా, వెళ్ళాను, కూర్చున్నాను.
పేపర్ ఇచ్చారనమాట. పేపర్లో క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ కింద 4 ఆన్సర్స్ ఉన్నాయి అనమాట. ఏబిసిడి 4 ఆన్సర్స్ ఉన్నాయి క్వశ్చన్ కింద. టీచర్ ఏం చెప్పేసి వెళ్ళారంటే అక్కడ క్వశ్చన్ కింద ఏబిసిడీలు ఉన్నాయి కదా, పక్కన బ్రాకెట్ ఇచ్చారు ఆన్సర్ రాయటానికి. ఆ బ్రాకెట్స్లో మీకు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో ఆన్సరు ఏబిసిడీలు రాయండి బ్రాకెట్లో అన్నారు. వాళ్ళు వేరే ఎలా చెప్పారు, నాకు ఎలా అర్థమైందంటే అది ఓహో ఈ బ్రాకెట్స్లో ఏబిసిడీలు రాయాలా అని చెప్పేసి మొత్తం ఏ నుంచి జెడ్ వరకు ఆ బ్రాకెట్స్ అన్నిట్లో నింపేశాను అనమాట. తర్వాత అది చూసి ఎవరన్నా నవ్వుతుంటే అప్పుడు చిన్నప్పుడు నాకు కోపం వచ్చేది కానీ ఏడుపు వచ్చేది. ఇప్పుడు పెద్దయ్యాక గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది అనమాట నాకు కూడా. నిజంగా నా బ్రెయిన్ నేను అంత తెలివితేటలు ఉన్నాయో నాకు అనిపించింది. ఎవరైనా అసలు ఏబిసిడీలు మొత్తం రాస్తారా అని చిన్నప్పుడు ఎక్కిరిచ్చేవాళ్ళు నన్ను అందరూ. అంటే చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటాను, ఎవరితో మాట్లాడను, అసలు ఏ తెలివితేటలు లేవన్నమాట. ఎయిత్ క్లాస్ మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఇందాక ఎగ్జామ్ రాశానని చెప్పాను కదా ఏబిసిడీలు మొత్తం, అసలు నాకు అప్పటి వరకు తెలియదు ఎగ్జామ్ ఎలా రాస్తారని కూడా. ఎయిత్ క్లాస్ వచ్చే వరకు కూడా అసలు నేను ఎలా చదువుకున్నానో కూడా నాకే గుర్తులేదు. కొట్టించుకున్నాను బాగానే. ఎయిత్ క్లాస్ నుంచి మాత్రం నాకు కొంచెం బ్రెయిన్ వర్క్ అవ్వటం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కొంచెం మంచిగా చదవటం స్టార్ట్ చేశాను అనమాట. హిందీ కూడా పర్లేదు కానీ ఇంగ్లీష్ ఒక్క దాంట్లోనే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. కానీ ఎయిత్ క్లాస్ నుంచి ఇంకా మిగతా సబ్జెక్టులు అన్నిటిలో నేను బాగానే చదువుకున్నాను అనమాట. సోషల్ అయితే నాకు 100కి 90 మార్క్స్ అలా వచ్చాయి. ఇప్పుడు అన్నీ మర్చిపోయానులేండి, ఇప్పుడు అంత తెలివితేటలు లేవు. అప్పుడు ఎయిత్ నుంచి నాకు కొంచెం నేను చదవటం స్టార్ట్ చేశాను అన్నాను కదా, అప్పటి నుంచి అయితే నాకు మార్క్స్ చాలా బాగా వచ్చాయి. బాగా చదవటం అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. కొంచెం ప్రౌడ్గా అనిపించేది నా మీద నాకే. అంతకుముందు ఏంటంటే వెనకాలే ఉండేదాన్ని. ఎయిత్ క్లాసుకు ముందు దేంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని కాదనమాట. ఏదో లోకంలో ఉండిపోయేదాన్ని, ఎక్కువ కొట్టించుకునేదాన్ని. వాళ్ళు కొడుతున్నారన్నా కానీ నాకు వచ్చేది కాదు ఏం రాయాలన్నా కానీ. ఎయిత్ క్లాస్ నుంచి అయితే అన్ని సబ్జెక్టులు, ఇంగ్లీష్ ఒక్కటే కొంచెం తప్పితే అన్నిట్లో మంచి మార్క్స్ వచ్చాయి. అలా అనమాట. అదే నాకు అవన్నీ నేర్చుకుంటుంటే అది గుర్తొచ్చిందనమాట. అభి ఇదేంటంటే నా బ్రెయినే అనమాట. అంటే కంటిన్యూగా స్కూల్కి వెళ్ళేటప్పుడు అభి కూడా మంచిగానే చదువుకునేవాడు. కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మను అంత ఫాస్ట్గా ఇంకా నేర్చుకోలేకపోతున్నాడు అనమాట. తను కూడా డైలీ వెళ్తుంటే అన్నీ ఫాస్ట్గానే నేర్చుకుంటాడు కానీ ఇంకా కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి అభికి. ఇదైతే 2 డేస్ అనమాట వ్లాగు. సాటర్డే అని చెప్పాను కదా, సాటర్డే ఇంకా మండే రోజు స్కూల్కి వెళ్ళే రోజు అనమాట. లంచ్ బాక్స్ పెట్టేది కూడా వీడియో తీశాను అనమాట. ఇక్కడైతే మళ్ళీ అయితే చపాతీ కావాలి. చపాతీ అన్న రోజల్లా నాకు భయం వేసిద్ది అనమాట. చాలా టైం పట్టిద్ది అంత పిండి కలిపేసి చపాతీ చేయటానికి. అంటే నేనేంటంటే ఇంకా నేను నేర్చుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకోవటం. కానీ కొంచెం ఇంకా నాలో బద్ధకం పోలేదు కాబట్టి అన్నీ అప్పటికప్పుడు హడావుడిగా చేసేయాలనుకుంటాను. అదీ కాక నాకు ఓసిడి ఉంది కాబట్టి పనులు ఇంకా లేట్ అయిపోతాయి అన్నమాట. నిజంగా ఓసిడి ఉంటే మాత్రం నిజంగా చాలా కష్టం అన్నమాట. ప్రస్తుతానికైతే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి పిల్లల్ని చూసుకునే విషయంలో. అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకుంటే ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కదా. ఒకవేళ మార్నింగో లేదంటే ముందు రోజు నైటో, అంటే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మార్నింగ్ లేచినప్పుడు పిండి కలుపుకున్నా కానీ తొందరగా అయిపోద్ది. కానీ అలా కాదు, చివరి టైం వచ్చేసరికి చివరి నిమిషం వచ్చేదాకా నేను హడావుడిగా చేస్తూ ఉంటాను అన్నీ. ఆ టైం వచ్చిన తర్వాత అయ్యో టైం అయిపోతుంది అని కంగారు పడిపోతా. ఏంటో లెగవాలనుకున్న ముందు లెగవలేను నేను. ఇంకొంచెం టైం ఉంది కదా అనుకుంటా ఉంటానన్నమాట. అది కొంచెం మార్చుకోవాలి నేను. అంటే ఎవరు పర్ఫెక్ట్గా ఉండలేరు కాబట్టి నాలో కూడా చాలా తప్పులు ఉంటాయి. ఎగ్జామ్స్ అయితే 4th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అసలు చదవదన్నమాట. ఎందుకంటే తను ఆల్రెడీ అన్నీ గుర్తుపెట్టేసుకొని ఎగ్జామ్స్ అప్పుడు జస్ట్ అలా పేపర్లు అలా చూసిద్దంతే. తనకు అన్నీ గుర్తుండిపోతాయి అన్నమాట. ఎగ్జామ్లో ప్రశాంతంగా వెళ్ళి రాసేసిద్ది.
ఎప్పుడన్నా క్వశ్చన్‌లో కన్‌ఫ్యూజ్ అయితే తప్పితే తను మ్యాక్సిమం అన్ని క్వశ్చన్‌లకి ఆన్సర్ రాసేసిద్దనమాట. ఇప్పుడైతే అభి ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ రాయబోతున్నాడు. ఎంతవరకు రాస్తాడో తెలీదు. పాపం ప్రాక్టీస్ లేదు కదా! కాబట్టి టీచర్ కూడా చెప్పారనమాట. ఎంతొస్తే అంతే రాస్తారులే అని చెప్పారు. టెన్షన్ పడకండి అని చెప్పారు. ఇంకెక్కడైతే నేను బాక్స్ పెడుతున్నాను. చపాతీ అయితే కాలిపోతున్నాయి అనమాట. అప్పటికప్పుడు చేశాను కదా! చెప్పాను కదా! కంగారు పడతాను నేను లాస్ట్ మినిట్‌లో అని. అప్పుడే చేశాను కాబట్టి బాగా చపాతీ కాలుతుంది. ఇంకా అభికైతే ఇలాగ తుంచేసి పెడతాననమాట. ఎందుకంటే 2 చేతులు యూజ్ చేస్తాడు కదా! అందుకని. ఏమో నాకు 2 చేతులతో చపాతీ తుంచితే కోపం వచ్చిద్ది. అంటే ఎందుకో నచ్చదు నాకు. అందుకని తుంచేసి మను అయితే ఒక చేత్తో తనకి తినడం వచ్చు. అందుకని మనుకి నార్మల్‌గా పెట్టా. అభికి ఇంకా రాదనమాట. అందుకని తుంచేసి పెడుతున్నాను. అప్పటికి లేట్ అయిపోయింది. నేను బాక్స్ ఇచ్చే టైం దాటిపోయింది కూడా. చెప్తున్నాను కదా! ముందు అన్నీ ప్రిపేర్ చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతాయి. నాకేంటంటే పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళటం, తీసుకురావటం ఇవన్నీ అలసిపోతాను కదా! కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాంలే అనిపిచ్చిద్ది. ఇంక దానివల్ల లేట్ అయిపోద్ది. ఇక్కడ చూసారా నా ఓసీడీ అన్నీ క్లియర్‌గా చూడాలన్నమాట. అది నీట్‌గా ఉన్నా కానీ దానికెళ్ళి చూసి పెట్టి ఇంకా లేట్ చేస్తాను నేను. ఇక్కడ నాకు మెయిన్ బాక్సుల దగ్గర క్లీన్ చేసే వాటి దగ్గరే ఎక్కువ టైం అయిపోద్ది ఓసీడీ వల్ల. అది నేను బాక్స్ మూత పెట్టేసినా కానీ మళ్ళీ నాకు డౌట్ వచ్చిద్ది. నేను కరెక్ట్‌గా చూడలేదేమో అని ఒక్కోసారి అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాను. ఇవాళ స్పూనులు లేవు కాబట్టి సరిపోయింది పెట్టడానికి. స్పూన్లు ఉంటే మళ్ళీ దాన్ని ఒక 5 నిమిషాలు స్పూన్లు బాగానే ఉన్నాయా లేదా అని చూసి పెడతాను. వాటర్ బాటిల్ విషయంలో కూడా అంతే. నాకు ఈ ఓసీడీ పోతే బాగుండనిపించిద్ది ఒక్కోసారి. దీనివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది లైఫ్‌లో. అన్నీ స్పెషల్ అయన్నీ నాకే ఉంటాయి ఎందుకో అర్థం కాదు.